కొంతమందికి పింఛన్ కి అర్హులైన వాళ్ళకి కొంతమందికి అయితే పింఛన్ ఇవ్వట్లేదు. వాలంటీర్స్ మరి చూసి చెప్పాలి కదా, వాడికి కాళ్ళు చేతులు పోయి అలా నడుస్తున్నా సరే వాడి పింఛన్ కి పనికిరాడంట. మరి ఇది ఎక్కడ రూలో నాకైతే తెలియదు. అది కొంచెం చూసుకుంటే చాలా బాగుంటది. మా ఫాదర్ కే జరిగింది. ఎవరి వరకు ఎందుకు ఆయనకి కాళ్ళు చేతులు పడిపోయినాయి, ఆయన నడవలేడు, అయినా సరే ఆయనకి పింఛన్ కి అర్హత లేదంట. మరి అటువంటిది మరి అది ఏ వాలంటీర్ చూడాలి లేదంటే ఏ కార్పొరేటర్ చూడాలి ఏంటో నాకు తెలియలేదు. గడప గడప ఎప్పుడు వస్తారని చూస్తున్నాను నేను. మా ఇంటికి వచ్చి అడుగుదామని, మరి రావట్లేదు. వస్తే ఖచ్చితంగా అడుగుతా. మిగతా ఏరియాలో మనకు తెలియదు, మా ఏరియాలో నాకు తెలిసి చెప్తున్నాను. ఎప్పుడు వస్తారని నేను ఎదురు చూస్తున్నాను. వస్తే ఈ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చినా ఉంటుంది, ఓట్లకు వచ్చినా ఉంటుంది. ఎందుకంటే మరి మేము తిరిగాం కదా. సరైన టైం సంక్షేమ పథకాలు అన్నీ బాగానే అందజేస్తున్నారు కదా. సంక్షేమ పథకాలు అన్ని కరెక్ట్ టైంకి అందుతున్నాయా? అందరికీ కరెక్ట్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పనితీరు ఎట్లుందా? బాగానే ఉంది. కాకపోతే సరైన టైం సంక్షేమ పథకాలు అన్నీ బాగానే అందజేస్తున్నారు కదా, పర్లేదు. సంక్షేమ పథకాలు అన్ని కరెక్ట్ టైంకి అందుతున్నాయా? అందరికీ కరెక్ట్గా అందుతున్నాయని మాత్రం నేను చెప్పలేను. కొంతమందికి అయితే అందుతున్నాయి. కన్నా అనర్హులకు కూడా అందుతోంది. మీకు అందుతున్నాయి? అనర్హులకు కూడా అందుతోంది అని, పెద్ద పెద్ద ఇల్లులు ఉన్న వాళ్ళకి కూడా అందుతున్నాయి అంటే అని చెప్పేసి అని ఉంది. కానీ అది ఎంతవరకు వాస్తవం అనేది మాత్రం క్లారిటీ లేదు. అది గవర్నమెంట్ వాలంటీర్ సిస్టమ్ కానీ అంత బాగుంది. ఏంటి వాలంటీర్ సిస్టమ్ బాగుంది. సచివాలయ వ్యవస్థ కూడా బాగుంది. ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే వచ్చి కరెక్ట్గా టైంకి వచ్చి పెన్షన్స్ ఇవ్వడం కానీ అంతా కూడా చాలా బాగుంది. అంతా కరెక్ట్గా బాగా మెయింటైన్ చేస్తారు. కొంతమందికి పింఛన్కి అర్హులైన వాళ్ళకి కొంతమందికి అయితే పింఛన్లు ఇవ్వట్లేదు. మరి వీళ్ళు వాలంటీర్స్ కదా, వాలంటీర్స్ మరి చూసి చెప్పాలి కదా, వాడికి కాళ్ళు చేతులు పోయి అలా నడుస్తున్నా సరే వాడి పింఛన్కి పనికిరాడంట. మరి ఇది ఎక్కడ రూలో నాకైతే తెలియదు. అది కొంచెం చూసుకుంటే చాలా బాగుంటుంది. అంటే కొంచెం వాలంటీర్లకి తెలుస్తుంది కదా. స్టేట్లో జరుగుతుంది అయితే, ఈ ఊర్లో జరుగుతుంది. స్టేట్లో వరకు ఎందుకు, ఈ ఊర్లో జరిగే చెప్తున్నాను. మా ఫాదర్కే జరిగింది. ఎవరి వరకు ఎందుకు ఆయనకి కాళ్ళు చేతులు పడిపోయినాయి, ఆయన నడవలేడు, అయినా సరే ఆయనకి పింఛన్కి అర్హత లేదంట. మరి అటువంటిది మరి అది ఏ వాలంటీర్ చూడాలి లేదంటే ఏ కార్పొరేటర్ చూడాలి ఏంటో నాకు తెలియలేదు. ఏం అధికారులు పట్టించుకోవడం లేదా? ఏది మరి ఇప్పుడు వరకు అయితే పట్టించుకోవాలి. అందుకే ఇప్పుడు నేను వచ్చి చెప్తున్నాను, లేదా చెప్పేవాడిని కాదు. అది కూడా ఇది కూడా పింఛన్ గురించి ఎత్తాడు కాబట్టి వచ్చాను, లేదా వచ్చేవాడిని కాదు. ఏంటి అటువంటి వాళ్ళని కనీసం ఏంటంటే ఇప్పుడు ఐడెంటిఫై చేయాలి. లైక్ మా ఫాదర్ కాదు నేను అనేది ఏంటంటే అటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. పింఛన్ వస్తే బాగుండు, మనకి ఎంతో కొంత ఆసరా అవుతాయి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు ఆధార్ కార్డునే పరిగణలోకి తీసుకోవాలనుకుంటే వాడు కుంటుకుంటూ నడుతున్నాడు, కాలు చేయబడిపోయింది. అది చూసి కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. అది తీసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. అంటే చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళు. మీరు అధికారులను కన్సల్ట్ అయినారా? కార్పొరేటర్లను కన్సల్ట్ అయ్యాము. వాళ్ళు ఏదో ఖర్చు చెప్పారు, అంతే కదా. అదే చెప్పినారా? అంతే. ఇంకా అదంటారు ఇదంటారు. ఆ కుంటోడు ఎక్కడికి నడుస్తాడు? ఒక్క విషయం, ఆ కుంటోడు ఎక్కడికి నడుస్తాడు? ఒక విషయం చెప్పండి. ఆ నడిచే స్వామి ఇప్పుడు ఆ వార్డులో అందరికీ తెలుసు అతను కుంటున్నాడు, అతను కాలు చేయ పని చేయదని చెప్పి. అయినా కానీ ప్రభుత్వం అయితే సపోర్ట్ లేదు. ప్రభుత్వం వరకు అనవసరం. ఆ వార్డు వాళ్ళు పట్టించుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఇక్కడికి వచ్చి చేయదు కదా, ఇక్కడ వాళ్ళే పట్టించుకోవాలి. ప్రభుత్వం బాగానే చేస్తుంది, అలాగంటే చాలామందికి ఇవ్వట్లేదని కాదు. కాకపోతే ఏంటంటే లోకల్లో కూడా ఇలాంటి వాళ్ళు చూసినప్పుడు వాలంటీర్స్ చెప్తే బాగుంటుంది. అంటే అతను ఒకటే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు, మేము చూసాం. అలాగా అర్హులైన వాళ్ళు అందరిపైన కొంచెం స్పెషల్గా చేయాలి, ట్రీట్ చేయాలి. తప్పేముంది. ఇప్పుడు ఆధార్ కార్డును ఒకటే పరిగణలోకి తీసుకొని చేయాలంటే అది జరగని పని. వాళ్ళ మానసిక పరిస్థితి అది చూసి కూడా కొంచెం చేస్తే బాగుండు కదా. ఎందుకంటే ఇప్పుడు లైక్ మీరే చెప్పండి, వాళ్ళ పరిస్థితి బాగున్నప్పుడు వీళ్ళు ఇచ్చే పెన్షన్ వాళ్ళకి చాలా ఆసరా అవుతుందా లేదా? మరి ఈ వాలంటీర్లు అంతా ఏం చేస్తున్నారు? మిగతా వాళ్ళని పట్టించుకుంటారు, ఇట్లాంటి వాళ్ళని పట్టించుకోవడం లేదా? ఇప్పుడు నేను అదే అడుగుతున్నానండి. మీరు అన్న కోసమే నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను. ఆ వాలంటీర్లు ఎందుకు పట్టించుకోవట్లేదు? వాళ్ళ పొజిషన్ ఏంటో చూస్తున్నారు కదా. చూసినప్పుడు ఇప్పుడు ఇది వాలంటీర్లు పెట్టిందే దానికి కదా, ఈయన పింఛన్కి అర్హుడు అని వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు సీఎం గారు వచ్చి చెక్ చేయడు, ఎమ్మెల్యే గారు వచ్చి చెక్ చేయడు. ఈ వాలంటీర్ వెళ్ళి కార్పొరేటర్ చెప్పాలి, కార్పొరేటర్ మేయర్ గారు. ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు గడప గడపకు తిరుగుతున్నారు కదా, స్థానిక ఎమ్మెల్యేలో. అప్పుడు కూడా ఇలాంటి కేసెస్ బయటికి రావా? ఆ గడప గడపకు ఎప్పుడు వస్తారని చూస్తున్నాను నేను. మా ఇంటికి వస్తే అడుగుదామని, మరి రావట్లేదు. వస్తే ఖచ్చితంగా అడుగుతా. మరి ఏలూరులో కూడా రాలేదా? మిగతా వాళ్ళ నాన్నగారు మిగతా ఏరియాలో మనకు తెలీదు. మా ఏరియాలో నాకు తెలిసి చెప్తున్నాను. ఎప్పుడు వస్తారని నేను ఎదురు చూస్తున్నాను. వస్తే ఈ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చినా ఉంటుంది, ఓట్లకు వచ్చినా ఉంటుంది. అది మాత్రం పక్క. ఎందుకంటే మరి మేము తిరిగాం కదా. ఏమవుతుంది మరి? అయితే కొన్ని ఇంట్ల వరకే వస్తున్నారు, గడప గడప కూడా అందరి ఇంట్లోకి రావడం లేదు.
అది కరెక్టే. కాకపోతే ఏంటంటే వస్తారులేండి, వచ్చే టైం ఉంది కదా, అందరింటికి వస్తారు, అంటే కొంచెం కుదరవచ్చు, వెనక ముందు అవ్వచ్చు. పర్టికులర్గా నేను చెప్పేది ఏంటంటే నా మిత్రుడు చెప్పినట్టు ఆ పెన్షన్ల విషయంలో వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళ పొజిషన్ చూసి ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నారా లోకేష్ గారు యువగలం చేస్తున్నారు కదా, దానికి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు భయపడతానరా? ఎవరికి గురించి మనకు తెలియదు కానీ అది ఎవరికి భయపడరు బ్రో. ఏంటంటే వాళ్ళకి వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ గురించి మాట్లాడేంత పెద్దవాళ్ళం కాదు మనం. మనం ఇంకా ఇక్కడ పింఛన్ దగ్గరే ఆగిపోయాము, అంతవరకు వెళ్ళలేదు. ఇక్కడ ఈ పింఛన్ స్టెప్ ముందుకైతే సెకండ్ స్టెప్ అక్కడికి వెళ్ళొచ్చు. ఫస్ట్ ఏంటంటే మేము ఇక్కడే ఉన్నాం, లోకల్లో. నియోజకవర్గం విషయం మాట్లాడితే ఏలూరు నియోజకవర్గంలో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు ఉంటాయి బ్రో, కావాలి కానీ బోల్డ్ అని ఉంటాయి. సమస్య పర్సనల్ కాదు, ప్రజల ఏరియా వైజ్ కానీ, ప్రజల వైజ్ కానీ, లేకపోతే రోడ్ల పరంగా కానీ, ఏ పరంగా అయినా సరే మనం ఏ సందుకి వెళ్ళినా కొత్తది పుడతానే ఉంటుంది. పుడుతా వెళ్తూ ఉంటే పుడతా ఉంటాయి. అలాంటివి జరుగుతూనే ఉంటాయి. అవన్నీ కామన్. ఇంకా వచ్చిన దగ్గర చేసుకోవడం, అలా వెళ్ళిపోవడం, అంతే. అదేం కాదులే. కానీ మాకు అనిపించిన సమస్యలు అయితే అవి. ఈ 4 ఏళ్లలో ఏలూరు ఏమన్నా అభివృద్ధి చెందిందా? అదైతే వీడికే బాగా తెలుసు, ఎందుకంటే ఈడ అభివృద్ధి చెందింది. ఏమేమి వచ్చినాయి మనకి? రోడ్లు వేశారు. ఆయన మినిస్టర్ అయినారు కదా, మినిస్టర్ అయినప్పుడు బాగా చూసుకున్నారా? ఇప్పుడు బాగుందా? అప్పుడు కన్నా ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు బాగానే ఉంది. అప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు కొంచెం బెటర్. ఈ రోడ్లు కానీ ఇవన్నీ బాగానే చేస్తారు. బాగానే జరుగుతున్నాయా? బాగానే జరుగుతున్నాయి. ప్రజలకి ఏమి ఇబ్బందులు లేవా ఏలూరులో? ఇబ్బందులు లేవు అని మాత్రం చెప్పను. అది ఇంకా క్లారిటీగా, ఇంకా డీప్గా వెళ్ళి చూస్తే కనుక ఇబ్బందులు అనేవి ఉన్నాయి. 2024 ఎలక్షన్స్లో ఏలూరు నియోజకవర్గానికి నెక్స్ట్ ఎమ్మెల్యే ఆళ్ళ నాని గారా? అది నేను చెప్పను, నాకు తెలీదు. అంటే మ్యాక్సిమం ఆళ్ళ నాని గారే అవ్వచ్చు. అంటే ఇప్పుడు మొన్నటి వరకు ఆయన ఉన్నంత వరకు, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నంత వరకు ఆయన చేసిన పనులు కానీ అంతా కూడా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ మా రిలేటివ్స్ డెలివరీకి వచ్చినప్పుడు అక్కడ చూసే విధానం కానీ అంతా కూడా బాగానే ఉంది. మీకు జగనన్న కాలనీ ఇల్లు వచ్చిందా? వచ్చింది.